విద్యార్థులు రాసిన ఒక లేఖ సంచలనం సృష్టిస్తోంది. ప్రాక్టికల్స్ పరీక్షల్లో మార్కుల నేపథ్యంతో అధ్యాపకులు విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించడం, బాలులతో మద్యం సీసాలు తెప్పించుకోవడం, నగదు వసూలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్, సబ్ కలెక్టర్ విలేకరులకి లేఖల రూపంలో మొరబెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న బైపీసీ విద్యార్థినులకు జరుగుతున్న ప్రాక్టికల్స్లో మార్కులు వేయాలంటే తాము చెప్పినట్టు చేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు లేఖలు ఆరోపించారు. బాలురు అయితే మద్యం బాటిళ్లు, నగదు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్తున్నట్టు వాపోయారు. పబ్లిక్ పరీక్షల సమయంలోనూ అధ్యాపకులకు చేయి తడపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఈ పరిణామాల మీద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని కాలేజీల్లో ఒక డ్రాప్ బాక్స్ పెట్టి అందులో ఎవరైనా కంప్లైంట్లు ఉండేలా వేసి దాన్ని ప్రభుత్వం అంటే డైరెక్ట్గా ఆ కాలేజీ వాళ్ళు కాకుండా ప్రభుత్వం తరపున ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళని ఆ కాలేజీకి ఏది సమస్యల పరిష్కార ఉద్యోగిగా పెట్టి ఇవన్నిటిని నోట్ చేసుకుని ఆ కాలేజీ యాజమాన్యాల ముందు, కాలేజీ సిబ్బంది ముందు కూర్చుని పరిష్కరించే దిశగా ఒక అడుగు వేయచ్చు. లేదా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడైనా సరే కాలేజీల్లో సమస్యలు వస్తే మాకు చెప్పండి అని స్టూడెంట్స్ కనుక చెప్తే, ఎందుకంటే ఇట్లాంటి వాటిట్లో నారా లోకేష్ బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారు. ఎవరి కోసము కాదు, వ్యవస్థ బాగు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఇలాంటి సమస్యలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.